హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఏం చేస్తున్నానో ఆయిల్ పెట్టాను అనుకుంటున్నారా? ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, కొంచెం ప్రిపేర్ చేసుకొని ఒక 1 అవర్ అలా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూస్తున్నాను. ఇంకా ప్రిపేర్ చేసుకున్నవి మనం ఫ్రై చేసుకునే ముందు ఫ్రిడ్జ్లో నుంచి తీసి అలా ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అది ఏంటో అనుకుంటున్నారు. అవి ఎలా ప్రిపేర్ చేశాను, ఎలా కట్ చేశాను అన్నదైతే వీడియో మిస్ అయిందనమాట. పొటాటోస్ అన్నీ కట్ చేసి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దాంట్లో కలిపేసి ఒక 1 అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టాననమాట. కొంచెం క్రిస్పీగా అలా వస్తాయి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. చూడటానికే చాలా అంటే చాలా బాగున్నాయి. కొంచెం కొంచెమే వేస్తున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ వేస్ట్ చేయొద్దు. మొత్తం ఆయిల్ అంతా కాగబెట్టేస్తే అది మళ్ళీ వేరే దానికి టేస్ట్ బాగోదు కదా. అందుకని చిన్న బాండీలో కొంచెం ఆయిలే వేసుకున్నాను అనమాట, దానికి సరిపోయేంత. ఇంకా అవైతే ఇంకా ఆయిల్ ఏం చేస్తానా అని మీకు డౌట్ రావచ్చు కదా. ఇంకా మార్నింగ్ టిఫిన్ వేసుకుంటాం కదా, దోశలు అలా, వాటిలో వాడతాం ఇంకా ఆయిల్. చూస్తున్నారు కదా, అవైతే ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్? నాకైతే చాలా ఇష్టం. కాకపోతే ఎప్పుడు బయట తినడమే కానీ ఇంట్లో ఎప్పుడూ చేయలేదన్నమాట. అసలు మనకు వస్తుందా రాదా అని చెప్పి ఒకసారి ట్రై చేసి చూశాను. పర్లేదు, చాలా బాగున్నాయి. బాగా వచ్చిందనమాట. అందులో కొంచెం మైనీస్ వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందో. మీరు కూడా ఇలాగే తింటారా? చూడండి ఎంత బాగున్నాయో. బాగున్నాయి కదా, చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవే బయట తీసుకోవాలంటే చాలా కాస్ట్ చెప్తారనమాట. కేఎఫ్సీలో అట్లా ఉంటాయి, కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇవి కొన్నే అక్కడ చాలా కాస్ట్ ఉంటుంది. మనం ఆర్డర్ పెట్టుకోవాలంటే అవే 160 అలా చూపిస్తుంది అనమాట. దానికన్నా మనం ఫ్రై చేసుకుంటే కొంచెం ఇంట్లో అందరికీ వస్తుంది, మనము తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. అందుకని నేనే ఇంట్లో ట్రై చేశాను. చూడండి ఎలా ఉందో. ఇవి తీసిన తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత కొంతమంది పైన కొంచెం స్పైసీ కోసం కొంచెం మసాలా, ఉప్పు, కారం అవి జల్లుతారనమాట. నేను అలా ఏం చేయలేదు. ఎందుకంటే నేను అవి మ్యారినేట్ చేసేటప్పుడే మొత్తం అందులో కలిపేసాను. ఉప్పు, కారం, మసాలా, ఫ్రెంచ్ ఫ్రైస్ మసాలా ఉంటుంది, అది కూడా కలిపేసానమాట. అందుకే నేను తీసిన తర్వాత ఇంకేం వేయలేదు. చూస్తున్నారు కదా, ఇంకా అయిపోయిందనమాట మొత్తం ఫ్రై చేయటం. ఇవిగోండి ప్లేట్లో అయితే వేసేసాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. బాగున్నాయి కదా, చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. ఇంక ఇవి కొన్ని అయితే చేశానమాట. మొన్న ఒక రోజు ఇంకొన్ని చేసుకున్నాం, ఇప్పుడు కొన్ని చేసాం అంతే. ఇంక ఇప్పుడు తీసుకెళ్తున్నాం మా అమ్మకి ఇవ్వడానికైతే. చూసేయండి, మైనీస్ అయితే వేసేస్తున్నాను. మా అమ్మకు కొన్ని ఇచ్చేసాను. ఇవి కొన్ని అయితే నేను తింటున్నాను. కొంచెం మైనీస్ అయితే వేసుకుంటున్నా. మైనీస్ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుండిద్దండి. మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.